రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పాలి. మనం ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ 3-4 ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నాం, అయితే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గత 20 సంవత్సరాలుగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కుంగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది ఎర్లీ మార్నింగ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగిపోవడంతో ఆ టైంలో ఎవరు ప్రయాణికులు కానీ అయితే రాకపోకలు కానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పాలి. మనం ఇప్పుడు విజువల్స్ మన కెమెరామెన్ అజయ్ విజువల్స్ చూపిస్తున్నాడు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏ విధంగా కుంగిపోతుందో. అయితే దీని మీద డిఆర్ఎం అయితే మీడియాకి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మొత్తం మీడియా అంతా దీన్ని ఫోకస్ చేసి చెప్పడంతో రైల్వే అధికారులు అయితే అప్రమత్తమయ్యారనే చెప్పాలి. హుటాహుటిన ఈ డిఆర్ఎం అయితే రైల్వే స్టేషన్కి వచ్చి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే సందర్శించడం జరిగింది. వెంటనే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అందరికీ ఆర్డర్స్ పాస్ చేసి ఇమీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ వైపు వచ్చే ట్రైన్స్ అన్ని రాకపోకలన్నీ నిలిపివేసి ఇమీడియట్గా మెయింటెనెన్స్ వాళ్ళు అయితే ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే డిఆర్ఎం దీన్ని ప్రశ్నించగా డిఆర్ఎం అయితే చెప్పడం ఇది 20 ఏళ్ళ నాటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావడంతో ఇది కిందకు ఒదిగిందని, ఆ సమయంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్పై రైళ్లు ఏమీ ఆగలేవు, దానివల్ల పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పి మనకి ఈ డిఆర్ఎం అయితే తెలియజేస్తున్నారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి రాకపోకలు ముందే నిలిపివేసాం, ఎలాంటి ఈ క్యాజువాలిటీలు అంటే ప్రమాదాలు జరగలేదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. రేపటికల్లా అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను పునరుద్ధరిస్తాము అని చెప్పి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది ఆర్పీఎఫ్ పనులు అయితే ముమ్మరం చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ ఈ డిఆర్ఎం అయితే మనకు తెలియజేస్తున్నారు. అయితే ఏదేమైనా ఇదైతే పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. నిజంగా ఎన్నో 20 ఏళ్ళ నాటిదంటే మామూలు విషయం అయితే కాదు. 20 ఏళ్ళ నాటి నుంచి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అదే విధంగా ఉండడంతో దాని ఈ స్టామినా అయితే తగ్గి కిందకు ఒదిగింది. అదే నిజంగా అందు మీద అవి చూసుకోకుండా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే మటుకి ఇది చాలా పెద్ద ప్రమాదం జరుగును. ఎందుకంటే అది డైరెక్ట్గా కిందన ట్రాక్ మీదకి వచ్చి పరిస్థితి అయితే ఏర్పడే ప్రమాదం అయితే జరిగింది. ఆ సమయంలో ఆ ట్రాక్ మీద ఏదైనా ట్రైన్స్ అయితే రాకపోకలు జరిగితే మటుకు ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెప్పి ఈ ప్రయాణికులంతా తెలియజేస్తున్నారు. ఏదేమైనా డిఆర్ఎం అయితే వెంటనే అప్రమత్తం అయ్యి ఈ రైల్వే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అంతా అప్రమత్తం చేసి ఇది ఇమీడియట్గా పునరుద్ధరించే పనులు అయితే చేస్తున్నారు. అయితే ఇదైతే ప్రమాదం ఈ విషయంలో అయితే ఎలర్ట్ అవ్వడం, నిజంగా ఈ ప్రమాదం జరగకపోవడం అనేది చాలా అదృష్టం అని చెప్పాలి. ప్రమాదం జరగకపోవడం అనేది చాలా పెద్ద అదృష్టం అని చెప్పాలి. ఏదేమైనా ఈ ప్రయాణికులందరూ అప్రమత్తం ఇమీడియట్గా ఆ మీడియాకి అయితే సమాచారం ఉండడంతో మీడియా అయితే రావడం మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ఈ రైల్వే మెయింటెనెన్స్ వాళ్ళకి అందరినీ అప్రమత్తం చేసి ఇమీడియట్గా అయితే ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడం అయితే చేస్తున్నారు. అయితే ఈ పునరుద్ధరణ పనులు రేపు ఉదయం కల్లా ఇదంతా మొత్తం క్లియర్ అప్ అవుతుంది. ఇమీడియట్గా దీన్ని అయితే సార్ట్అవుట్ చేస్తామని చెప్పి డిఆర్ఎం అయితే మీడియాకి కానీ ఈ ప్రయాణికులకి అయితే తెలియజేశారు. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు, ఈ రైల్వే ఎంప్లాయీస్ కానీ మెయింటెనెన్స్ వాళ్ళు అంతా ఈ పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు వెంటనే ఇమీడియట్గా ఈ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ చేద్దామని దిశగా పనులు అయితే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు, ఈ పనులన్నీ ఏకతాటిగా జరుగుతున్నాయి. రేపు ఉదయం కల్లా ఈ పనులన్నీ పునరుద్ధరించి వెంటనే దీన్ని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే దీన్ని మళ్ళీ యథావిధిగా చేస్తామని చెప్పి డిఆర్ఎం అయితే తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇది పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిందనే చెప్పాలి. నిజంగా ఇదే పట్టించుకోకపోతే మటుకి ఈ రైలు రాకపోకలు అయితే ఇలా యథావిధిగా జరిగితే మటుకు ప్రమాదం జరుగును. చాలా ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్తున్నారు. అయితే ఎట్టకేళ్ళకి ఇది అందరూ చూసి దీన్ని అప్రమత్తమయ్యి ఇమీడియట్గా రైల్వే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసి దీన్ని అన్నీ పునరుద్ధరణ పనులు అయితే ఇమీడియట్గా యాక్షన్లో దిగి వీళ్ళంతా రైల్వే సిబ్బంది అయితే పునరుద్ధరణ పనులు చేసి రేపు ఉదయం కల్లా పునరుద్ధరణ చేస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి. Today the south end FOB of Visakhapatnam station, the maintenance works are being planned between platform number 3 and platform number 4. These maintenance works are because this is a 20-year-old FOB and it is under observation, with schedule observation, inspection and maintenance being undertaken. Our railway staff has observed that it requires replacement, and therefore we have planned maintenance works. This maintenance work shall be carried out today and shall be finished by tomorrow. So there are around 20 trains which are originating or terminating from platform number 3 and 4. All these trains shall be shifted out to the other platforms. The passengers, for their convenience, they can use the other two FOB, the middle FOB and the north end FOB. In addition,
we have provisioned a new lift facility on the island platform of platform number 4 and 5. That shall be open for passengers today. They can make use of that. The work shall start at around 12:30 in the afternoon, and it shall go on throughout the night, and we hope to complete the maintenance works by tomorrow. There shall be no inconvenience to passengers because we have set up facilitation counters and are making announcement regarding the correct platform on which the passengers shall have their train coming and going. We shall also have our ticket checking staff and our RPF staff at the station who shall be helping out all the passengers. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.